అండి. డాక్టర్ వెన్నెల గారు మనతో పాటు ఉన్నారు. సీనియర్ న్యూట్రిషనిస్ట్. సో చాలా వీడియోలు మనం చూస్తూ ఉంటాము. అయితే జనరల్‌గా వాటర్ ఇంటేక్ అనేది బాడీలో ఏ విధంగా ఉండాలి? మనం మామూలుగా రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటాం. ఎలా పడితే అలా తీసుకుంటూ ఉంటాము. బట్ దానికో మెజర్‌మెంట్ అనేది ఉంటే ఫిల్టరేషన్ బాడీలో చాలా బాగా జరుగుతుంది. అండ్ దానితో పాటు బ్రెయిన్ వర్కింగ్ కండిషన్ కూడా బాగుంటుందని చెప్పేసి అంటూ ఉంటారు. సో రెగ్యులర్‌గా వాటర్ ఇంటేక్ అనేది ఏ విధంగా ఉండాలనేది ఈరోజు మనం డాక్టర్ వెన్నెల గారు మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే నాగరాజ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. లాంగ్ టైం. అవును, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీ వాయిస్లో ఒక స్పిరిచువల్ మ్యాజిక్ ఉంటుందండి డెఫినెట్గా. మీ వాయిస్కి మేము ఫ్యాన్స్. ఛానల్లో కూడా బాగా కనెక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. ఎలా అంటే జనరల్ చాలా మంది వాటర్ ఇంటేక్ అనుకున్నప్పుడు ఎలా పడితే అలా తీసుకుంటూ ఉంటారు. అంటే మనం జనరల్గా తీసుకునే మీల్ కంటే కూడా వాటర్ ఎక్కువ తీసుకోవాలని అంటూ ఉంటారు. ఎలా ఏ విధంగా ఉండాలని? వాటర్ ఇంటేక్ మంచిదా చెడ్డదా అంటే డెఫినెట్గా మంచిదే. బట్ ఎంత తీసుకోవాలి అనేది డిఫరెంట్ రేషియోస్లో మనం చెప్పుకోవచ్చు. ఓకే. మినిమం ఎవరైనా 2 లీటర్స్ అయితే కంపల్సరీ తీసుకోవచ్చు. మీ హైట్, మీ వెయిట్, మీరు బయట వర్క్ చేస్తున్నారా, ఎండలో వర్క్ చేస్తున్నారా, మీ ఏజ్, మీ హెల్త్ ఇష్యూస్, ఏసీలో ఉంటే ఒక మెజర్మెంట్, మీకు బాడీ ఫ్రీక్వెంట్గా అడుగుతుంటే ఒక మెజర్మెంట్, అలా తీసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు నా హైట్ 5'5", నా వెయిట్ ఒక 57. సో నేను ఒక 2.5 లీటర్స్ వాటర్, నేను ఏసీలోనే ఉంటా కాబట్టి ఐ విల్ టేక్ ఇట్. అది ఆ 2.5 లీటర్స్ ఎలా తీసుకోవాలి అనేది కూడా ఇంపార్టెంట్. తీసుకోవాలి కదా అని చాలామంది ఒకేసారి మార్నింగ్ లేవంగానే 1 లీటర్ ఒకేసారి తీసుకుంటారు. అట్లా కూడా తీసుకోకూడదు. యూ నీడ్ టు టేక్ గ్యాప్. ఒక 1/2 లీటర్ తాగాక, అంటే ఒకేసారి 1 లీటర్ తీసుకున్నా చాలామందికి తెలియని విషయం ఏంటంటే తల తిరుగుతుంది, కళ్ళు తిరిగినట్లు, ఫంక్షన్ ఫాస్ట్గా అయ్యి ఎంప్టీ స్టమక్ మీద. సో ఒకేసారి అలా తీసుకోకుండా ఒక వామిటింగ్ సెన్సేషన్ రావటము, కళ్ళు తిరగటము, కొంచెం యాంగ్జైటీ ఫీలింగ్ రావటము, అంటే డిఫరెంట్ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన వేరియేషన్స్ వస్తాయి. సో మనం వాటర్ తీసుకుంటున్నప్పుడు మన బాడీ, అంటే ఇప్పుడు కొంతమందికి అసలు అలవాటు ఉండదండి మార్నింగ్ వాటర్ తీసుకోవటం. చాలా వీడియోస్ని చూసి ఫాస్ట్గా ఇప్పుడు 5 లీటర్స్ తాగటం మంచిది, 4 లీటర్స్ తాగటం మంచిది అని నేను చాలాసార్లు చూసాను. నా యావరేజ్ 5 లీటర్స్ అనేది ఎక్కువ అని అనుకొని వాళ్ళు ఇప్పుడు మార్నింగే 3 లీటర్స్ తాగేద్దాము, ఆ మెజర్మెంట్ అయిపోతుంది అని ఒకేసారి తాగడానికి ట్రై చేస్తారు. ఓకే. బాగా అంటే ఫంక్షన్ ఫాస్ట్ అయిపోయి కిడ్నీ ఫంక్షన్ కూడా అంత ఫాస్ట్గా ఇవ్వటం మంచిది కాదు. సో గ్యాప్ ఇచ్చి ఒక 1/2 లీటర్ తాగి కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1/2 లీటర్ తాగి గ్యాప్ ఇచ్చి యూ కెన్ టేక్ ఇట్ ఇన్ ద లిక్విడ్ ఫామ్. అంటే వాటరే తాగాల్సిన అవసరం లేదు. జ్యూస్ తాగొచ్చు, కోకోనట్ వాటర్ తాగొచ్చు, బార్లీ నీళ్ళు తాగొచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ వాటర్ కంటెంట్ కౌంట్స్ ఇంటూ వాటర్ ఓన్లీ. సో ఆ మెజర్మెంట్లో వెళ్ళిపోవచ్చు. అంటే మీ హైట్ని బట్టి, మీ వర్క్, మీరు ఎక్కడ ఉంటున్నారు అనే దాన్ని బట్టి, ఎండలో ఎక్కువ ఉంటున్నారా, ఏసీలో ఎక్కువ ఉంటున్నారా, లేకపోతే రూమ్ టెంపరేచర్లో ఎక్కువ ఉంటున్నారా, అంటే వర్కౌట్స్ ఏంటి, కొంతమంది జిమ్ ఎక్కువ చేస్తారు, వాళ్ళు ఇంకొక లీటర్ ఎక్కువ తాగొచ్చు, నో ఇష్యూస్. అంటే ఎంత స్వెట్ వస్తే అంత వెయిట్ లాస్ అవుతారు అనే భ్రమలో ఉంటారండి. బట్ యాక్చువల్గా బై ప్రోడక్ట్గా ఎయిర్ ద్వారా ఫ్యాట్ ఎక్కువ బర్న్ అవుతుంది. అంటే స్వెట్ ద్వారా, యూరిన్ ద్వారా వెళ్ళేది ఒక 30%. ఎక్కువ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్స్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వెన్ యూ ఆర్ డూయింగ్ కార్డియో ఆల్సో మన బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్స్లో బై ప్రోడక్ట్గా ఎయిర్ ద్వారా ఫ్యాట్ బర్న్ అయ్యి బయటకు వెళ్తుంది. ఈవెన్ దో వెన్ యూ ఆర్ స్లీపింగ్. నా డైట్లో కూడా నేను 6:30కి మ్యాక్సిమం ఫుడ్ ఇన్సులిన్ని క్లోజ్ చేసేస్తాను. ఫుడ్ క్లోజ్ చేసేసి వైల్ స్లీపింగ్ ఇన్సులిన్ని బాడీలో లో చేసేస్తాను. ఇన్సులిన్ హై ఉందనుకోండి, మన బాడీలో ఉండే ఫ్యాట్ బాడీ యూజ్ చేసుకోదు. మన బాడీలో ఉండే ఫ్యాట్ని కరెంట్గా యూజ్ చేయాలంటే, ఎనర్జీగా యూజ్ చేయాలి అంటే మీరు పడుకునే టైంకి ఇన్సులిన్ లెవెల్స్ బాడీలో లో ఉండాలి. అప్పుడు మీరు పడుకుంటే అప్పుడు మీ బాడీలో ఉండే ఫ్యాట్ మాత్రమే పోతుంది. ఓకే. సో నేను ఏం తినలేదు, నేను తినే తక్కువది కూడా 10 o'clockకి తిని పడుకుంటాను అంటే అప్పుడు యువర్ ఇన్సులిన్ లెవెల్స్ విల్ బి హై. జనరల్ మీరు అంటే ఈ క్లినికల్ పారామీటర్స్ ప్రకారం చెప్తున్నాను కదా, అంటే
వాటర్ ఇంటేక్ అనేది హైట్ వెయిట్ దాన్ని బట్టి అంతే. బేస్ చేసుకుని ఉంటుందని చెప్పేసి యావరేజ్ యావరేజ్గా 2 to 3 లీటర్స్ తాగొచ్చండి ఎవరైనా. 2 ఆన్ to 3 యావరేజ్గా లీటర్స్ 2 to 3 లీటర్స్. ఎండాకాలం ఇంకో హాఫ్ లీటర్ ఎక్స్ట్రా పెంచుకోవచ్చు. ఓకే. అండ్ ఎక్కువ వర్కౌట్స్ చేసేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా, బయట ఎక్కువ తిరిగే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా, బాడీ అడుగుతున్నప్పుడు డెఫినెట్గా తీసుకోవాలి. ఎప్పుడైనా వాటర్ అనేది మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 7 లోపల ఎక్కువ వాటర్ ఇంటేక్ తీసుకోవాలి. ఓకే. 7 తర్వాత మ్యాక్సిమం ఎంత తక్కువ వాటర్ తీసుకుంటే మనం పడుకునే లోపల తక్కువ తీసుకుంటే బెటర్. ఎప్పుడైనా మార్నింగ్సే ఎక్కువ వాటర్ తీసుకోవాలి, నైట్స్ తక్కువ వాటర్ తీసుకోవాలి, తక్కువ కన్జ్యూమ్ చేయాలి. ఓకే. దిస్ ఇస్ ఎ ఫార్ములా, ఇట్స్ ఎ గుడ్ ఫార్ములా. అంటే బాడీ అడిగితే మనకి దాహం అవుతుంటే కంపల్సరీగా తీసుకోవచ్చు. బట్ మ్యాక్సిమం నైట్ టైము తక్కువ లిక్విడ్ కంటెంట్ తీసుకోవాలి. వెయిట్ లాస్కి వాటర్ ఇంటేక్కి ఏ విధంగా ఉంటుందండి? అంటే జనరల్ డెఫినెట్గా అండి. బయాలజికల్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి అసలు? ఎక్కువ మార్నింగ్స్ వాటర్ ఎక్కువ తీసుకోమని ఎందుకు అంటాము, లోపల మనం పడుకున్నప్పుడు చాలా టాక్సిన్స్ బాడీలో ఉంటాయి, అవి ఫ్లష్ అవుట్ అయిపోతాయి. సో మార్నింగ్ ఆ టాక్సిన్స్ ఫ్లష్ అవుట్ అవటం కూడా డైట్లో మంచిది. సో నేను మ్యాక్సిమం మార్నింగ్ జ్యూసే పెడతాను, అంటే హై క్యాలరీ జ్యూస్ తాగుతున్నాను బ్రేక్ఫాస్ట్ లేదు అనుకోవడానికి లేదు అక్కడ. వి గివ్ గుడ్ క్యాలరీ అమౌంట్, గుడ్ ఫ్యాట్స్, ఫిల్లింగ్ ఫ్యాట్స్ ఇస్తాము. సీడ్స్ అండ్ నట్స్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. సో అన్ని క్యాలిక్యులేషన్ ప్రకారం తీసుకోవటం వల్ల ఎవరైనా ఇంట్లో ఉండే వాళ్ళైనా మార్నింగ్ కొంచెం హై క్యాలరీ ఫుడ్, అంటే నేను ఇచ్చే ఆ జ్యూస్లో హై క్యాలరీసే ఉంటాయి. అండ్ మార్నింగ్ ఒక హాఫ్ లీటర్ టు 1 లీటర్ మార్నింగ్ లేవంగానే 6 నుంచి చక్కగా కషాయాలు తాగేవాళ్ళు కషాయాలు తాగొచ్చు, మునగాకు కషాయం తాగొచ్చు, పాలకూర కొంచెం బాయిల్ చేసి వడగట్టుకొని అదొక గ్లాస్ తాగొచ్చు. గ్రీన్స్ ఆల్వేస్ గుడ్ మార్నింగ్, బాడీలో టాక్సిన్స్ క్లియర్ చేసుకోవడం. ఏదైనా వెజిటబుల్ జ్యూస్ లాంటివి తీసుకుంటే డెఫినెట్లీ వాటర్కి రీప్లేస్ లాగా. అవును. ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందండి అంటే పర్టికులర్గా? అంతే అండి. ఇప్పుడు హార్ట్ ఇష్యూస్ ఉండేవాళ్ళు కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోకూడదు అని రూల్స్ ఉంటాయి. వాళ్ళు 1 లీటరే తీసుకోవాలని ఉంటుంది, వాళ్ళు కంపల్సరీగా 1 లీటరే తీసుకోవాలి. కిడ్నీస్ ఇష్యూస్ ఉండేవాళ్ళు వాళ్ళ హెల్త్ ఇష్యూస్ని బట్టి వాళ్ళ డాక్టర్ వాళ్ళ ఫిజిషియన్ ఎంత వాటర్ కంటెంట్ తీసుకోమని చెప్తే అంత వాటర్ తీసుకోవాలి. మిగతా వాళ్ళకి ఏజ్ అంటే డ్రై స్కిన్ ఎక్కువ ఉండే వాళ్ళని ఇంకొక 1 లీటర్ ఎక్కువ తీసుకోమనే చెప్తాము. ఇట్స్ గుడ్, అంటే హైడ్రేటెడ్గా ఉండటం. వాళ్ళు డీహైడ్రేట్ అవుతుండబట్టే డ్రై స్కిన్ అవుతుంది. సో ఇంకో లీటర్ యాడ్ చేయొచ్చు. సబ్జా గింజ వాటర్ కూడా, బార్లీ వాటరు, సబ్జా వాటరు, ఇవన్నీ కూడా చాలా మంచివి. యాక్చువల్గా బీపీ ఉండేవాళ్ళు 3 పూట్ల తీసుకున్న బార్లీ వాటర్ చాలా బాగా బీపీ లో అవుతుంది. బట్ బార్లీ వాటర్లో కూడా క్యాలరీస్ ఉంటాయి. సో గుడ్ క్యాలరీజా బ్యాడ్ క్యాలరీజా అనేది డిఫరెంట్ అనమాట. క్యాలరీస్ ఆర్ క్యాలరీస్, ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ క్యాలరీస్ ఆల్సో యూ నీడ్ టు కౌంట్. మీరు ఎంత ఇన్పుట్ చేస్తున్నారు అనేది మీ బిఎంఆర్ని బట్టి ఎన్ని క్యాలరీస్ కావాలి, ఎంత వాటర్ కావాలి, స్లీప్ ఎంతసేపు ఉండాలి. స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. 6:30కి ఆపేయటం ఇంపార్టెంట్ థింగ్. వాటర్ కౌంట్ ఇంపార్టెంట్ థింగ్. ఎంత వాటర్, ఓవర్గా వాటర్ తీసుకున్న బాడీలో ఉండే గుడ్ టాక్సిన్స్ కూడా వెళ్ళిపోతాయి. కొంతమంది థైరాయిడ్ పేషెంట్స్ వాళ్ళు ఉంటారన్న, బాడీ ఒబేస్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళు వాటర్ ఏ రేంజ్లో అంటే ఎలా తీసుకుంటే బెటర్గా ఉంటుందండి? అంటే మామూలుగా ఇప్పుడు మీరు జనరల్ పారామీటర్స్ ప్రకారం చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నాను. ఒబేస్ ఉంటారు, ఏ బాడీకైనా 2 to 3 లీటర్స్ అంతే, అంటే యావరేజ్ డిపెండ్స్ ఆన్ ద హైట్ వెయిట్. ఆన్ యావరేజ్ ఎవరైనా 2 to 3 లీటర్స్ మన క్లైమేట్కి. ఓకే. ఓవర్గా ఎండలో ఉంటే కనుక మళ్ళీ ఇంకో లీటర్ యాడ్ చేయండి. బయాలజికల్ బెనిఫిట్స్ ఏముంటాయండి వాటర్ ఇంటేక్ మీరు చెప్పిన ప్రాపర్ తీసుకుంటే? వాటర్ ఇంటేక్ లేనిది అసలు మన బాడీ టాలరేటింగ్ అనేది డిఫరెంట్ ఉంటుందండి. డీహైడ్రేట్ అయిపోతుంది అండ్ మీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది, యూరినేషన్ ప్రాబ్లం వల్ల అంటే బ్లాడర్ ఇష్యూస్ ఉంటాయి, ఇన్ఫెక్షన్ ఇష్యూస్ ఉంటాయి. సో కంపల్సరీగా మనం హైడ్రేటెడ్గా ఉండటము డైట్లో కానీ రెగ్యులర్ లైఫ్లో కానీ ఇంపార్టెంట్. ఎంత ఇంటేక్ అంటే మరీ ఓవర్గా అంటే 3 లీటర్స్ తీసుకోవచ్చు అండి, 3.5 కూడా తీసుకోవచ్చు. బట్ హైట్ వెయిట్ని బట్టి యూ నీడ్ టు మెజర్ ద క్వాంటిటీస్. మీరు ఇందాక ఒక మాట అన్నారు, నాకు చాలా బాగా నచ్చింది. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనే దాని దగ్గర ఎక్కువ వెయిట్ లాస్ మనం చూడటానికి అవకాశం ఉంటుంది. అవునండి.
అంటే చాలామంది ఆ కామన్ సెన్స్ని మర్చిపోయి ఉంటారు, కానీ మామూలుగా ఏంటంటే మనం తీసుకునే దాన్ని బట్టే, మీరు ఇందాక బిఎంఆర్ అన్నారు కదా, బేసల్ మెటబాలిక్ రేట్, దానికి సంబంధించి దాని ప్రకారం చూసుకుంటే అంటే డీప్ మీనింగ్లో ఉండేటువంటి ఒక చిన్న వేదిక్ నాలెడ్జ్ని యాడ్ చేశారు. నాకు అది చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా స్ట్రెస్ రిలేటెడ్ థింగ్స్ ఎవరికి తెలియవండి. స్ట్రెస్ ఈజ్ ద మెయిన్ రీజన్. దిస్ మెడిటేషన్కి మించిన మెడిసినే లేదండి. ఐ బిలీవ్ ఇన్ దట్. మెడిటేషన్, పోనీ మెడిటేషన్ చేయలేని వాళ్ళు కూడా స్ట్రెస్, దిస్ ఈజ్ ఎ కార్, ఐఎమ్ రైడింగ్ ఎ కార్, నా బాడీ నాకు కార్ కానీ బైక్ కానీ అనుకుంటాను నేను, ఐఎమ్ స్టేయింగ్ ఇన్ దిస్, ఇదే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. వై వీ నీడ్ టు టేక్ ద స్ట్రెస్ ఇన్ టు యువర్ మైండ్. హ్యాపీగా, అంటే మనం ఇప్పుడు సాటర్డే సండే వస్తే హ్యాపీగా అవుట్ ఆఫ్ ద టాపిక్ ఇది, బట్ దిస్ ఈజ్ ద టాపిక్ ఆఫ్ మైండ్. ఆ వెయిట్ లాస్లో నేను స్ట్రెస్ రిలేటెడ్ థింగ్స్ చాలా చెప్తానండి. అంటే సాటర్డే సండే వస్తే మనం వర్క్నంతా పక్కన ఎలా పెట్టి మనం స్ట్రెస్ రిలీఫ్ కోసం బయటకు ఒక మూవీకి వెళ్తున్నాము, మనకు కావాల్సిన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాము, మనకు కావాల్సిన మ్యూజిక్ వింటున్నాము, ఆర్ బుక్ రీడింగ్ ఇష్టమైతే బుక్ రీడ్ చేస్తున్నాము, ఆర్ ఎనీథింగ్. సో ఆ స్ట్రెస్ రిలేటెడ్ పోవడానికి ఆ హ్యూమన్ బీను వేరే వాళ్ళకి హార్మ్ చేయకుండా ఏదైనా చేయొచ్చు. దిస్ ఈజ్ మై ఫిలాసఫీ. ఏదైనా చేయండి, హ్యాపీగా ఉండండి, స్ట్రెస్ తీసుకోవద్దు అనేదే మెయిన్ థింగ్. ఎవరైనా, నేను చాలాసార్లు చెప్పాను, మీకన్నా నేను ఎక్కువ తింటే ఓ 10 kgs పెరగాలి. వై ద పీపుల్ ఆర్ ఒబెస్ 40 kgs 30 kgs, ఎందుకు ఒబెస్ అవుతున్నారు అనేది ఎవరూ ఆలోచించట్లేదు. డిపెండ్స్. 100% స్లీప్ లేకుండా స్ట్రెస్డ్ అవుట్ ఉండటం వల్లే పెరుగుతున్నారు. వెరీ గుడ్ టాపిక్. చాలా డీటెయిల్. మీతో వస్తే కొంచెం డిఫరెంట్ టాపిక్స్లోకి వెళ్తున్నాను లాస్ట్ టైం కూడా. బట్ ఇది నా టాపిక్కే, వెయిట్ లాస్ టాపిక్కే అని నేను ఫీల్ అవుతాను. అవునండి, ప్రతి ఒక్కరికి ఇది కావాలి. అంటే ఆడపిల్లలు వాటర్ ఇంటేక్ అనేది ఏ పారామీటర్లో తీసుకోవాలనేది కూడా ప్రతి ఒక్కరికి తెలియదు. మరి ఇందాక వాటర్ కనుక తీసుకోకపోతే యూరినరీ ట్రాక్ అనేది డిస్టర్బ్ అవుతుంది, కాన్స్టిపేషన్ వస్తుంది, లేదంటే మంట అటువంటి ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పారు. వెరీ గుడ్ నాలెడ్జ్ అండి. అంటే అలా మీరు షేర్ చేసినప్పుడే తెలుస్తుంది. చాలామంది అనుకుంటారు వాటరే కదా, రెగ్యులర్ మనం తీసుకునేదే కదా అనే దాంట్లోనే ఉంటారు, కానీ బట్ వాటర్ ఇంటేక్ ఎంత ఉండాలి, స్పెసిఫిక్ ఎంత ఉంటేనే ఆన్ అన్ యావరేజ్ బాడీ మా ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది అనేది మనం ఎన్ని చూసినా మీలాంటి చెప్తేనే అవేర్నెస్ అనేది కొంచెం బలంగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగరాజ్.